హాయ్. ప్రస్తుతం ఇప్పుడు ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికల డేట్ క్లారిటీ వచ్చేసింది. సో ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇవ్వచ్చు? పదవి అయితే కంపల్సరీగా అయితే ఇస్తారండి, మంత్రి పదవి ఇస్తారు. బట్ అది చూడాలి ఏ పదవి ఇస్తారనేది. ఐటీ పదవి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ సెక్టర్ కి ఎన్ని పెట్టుబడులు తెచ్చారనుకోవచ్చు? నాకైతే ఏం ఐడియా లేదండి, ఆయన తెలియదు. కోడలి నాని గారు అండ్ మన రోజా గారు వారి పదవికి ఎంత వరకు మనకి న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు? చేస్తున్నారండి, బట్ నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు మాత్రమే ఉంది. 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారు. కానీ 2047 విజన్ కింద ఆంధ్రాని డెవలప్మెంట్ చేసి చూపిస్తాను అంటున్నారు. మరి చేయగలుగుతారా? ఎలా సాధ్యమవుతుంది? అది చంద్రబాబు నాయుడుకి మాత్రం సాధ్యం అండి. జగన్ అయితే చూసాం ఆల్రెడీ మనకు ఎట్లా ఉంది పరిస్థితి అనేది. సో ఇప్పుడు కావాలనే వైసీపీ నేతలు మన పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సారీ అండి, మళ్ళీ చెప్పండి. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమే అండి. అంటే లేనిపోని మాట్లాడలా కల్పించి చెప్పడము, ఏం అనకపోయినా మళ్ళీ అనడం అని చెప్పండి, అట్లా గొడవ చేస్తున్నారు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే చిరంజీవి ప్రజారాధ్యం అని ఒక పార్టీ పెట్టారు. దాని నుంచి వెళ్ళిపోవడం జరిగింది, పార్టీని తీసేయడం కూడా జరిగింది. సో ఆ పార్టీ ప్రభావం ఏదైనా పవన్ కళ్యాణ్ మీద పడే అవకాశం ఉందా? అన్నకు తమ్మునికి సంబంధమే లేదండి. ఆయన కాంగ్రెస్ లో వెళ్ళిపోయారు, పార్టీ అనేది వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఈయన ప్రభుత్వం అయితే ఉంటుందనే మేము అనుకుంటున్నాము. పొత్తుతో అయితే ఉన్నాడు, బట్ చూడాలి ఇంకా. రీసెంట్ గా చూసుకున్నట్టయితే షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలా వ్యతిరేకంగా అన్నకే వ్యతిరేకంగా వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల మరి అన్నకి ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా చూపిస్తుందండి. అందుకే కొంచెం భయపడుతున్నారు. షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం, ఏదన్నా కూడా ఏపీలో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అన్న అయితే పోస్టింగ్ అయితే ఏమి ఇవ్వలేదు షర్మిలకు. జగన్ వై నాట్ 175 అని చాలా ధీమాగా అంటున్నారు. మరి 175 కి ఎన్ని సీట్లు రావచ్చు? 175 కి 80 అట్లా వస్తాయి అనుకుంటున్నాను. టీడీపీకి ఎన్ని రావచ్చు? టీడీపీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందండి.